చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే ఎజోస్పెర్మియా ఉన్నప్పుడు లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు కారణం ఏంటో తెలుసుకోకుండా మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటా అసలు ఈ జీరో స్పెర్మ్ కౌంట్ కారణం ఏంటో కూడా తెలుసుకోకుండా 2-3 సంవత్సరాల పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా లక్షలు డబ్బులు వేస్ట్ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా చాలా ఇబ్బంది పడతా ఉంటున్నారు. నేను చూసిన చాలా మంది పేషెంట్స్ అసలు వాళ్ళకి ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ కి రీజన్ కూడా తెలుసుకోకుండా మినిమం ఒక 2 to 3 ఇయర్స్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా 3-4 లక్షల రూపాయలు ఓన్లీ టాబ్లెట్స్ కి వేస్ట్ చేసుకున్న పేషెంట్స్ నేను చాలా మందిని చూశాను. నా దగ్గరికి రాకముందే వాళ్ళు ఒక 4-5 గైనకాలజిస్ట్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకొని 3-4 సంవత్సరాలు తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకున్నా నా దగ్గరికి వచ్చే టయానికి కూడా వాళ్ళకి అసలు జీరో స్పెర్మ్ కౌంట్ ఉండడానికి రీజన్ ఏంటనేది కూడా తెలియదు. ప్రతిసారి వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రాసి ఇవ్వటం, స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని చెప్పేసి. జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు ఫస్ట్ చేయించుకోవాల్సింది ట్రీట్మెంట్ కాదు. అసలు ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉండటానికి రీజన్ ఏమిటి? టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా లేదా బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉందా అనేది. బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉన్నప్పుడు ఏ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకున్నా ఆ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వల్ల ఆ బ్లాక్ క్లియర్ అవ్వదు. అబ్సల్యూట్లీ వేస్ట్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడటం వల్ల. ఒకవేళ టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ లోనే ప్రాబ్లం ఉంటే దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటేనే ట్రీట్మెంట్ చేయగలము. సో రీజన్ ఏంటి అనేది తెలుసుకోకుండా ఎజోస్పెర్మియాతో లేదా జీరో స్పెర్మ్ కౌంట్ తో బాధపడతా పిల్లలేనిక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా మీ ప్రాబ్లం కి కరెక్ట్ గా రీజన్ ఏంటి అండ్ అసలు మీ సైడ్ నుంచి స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది, ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి.